అలాగే అన్ని వర్గాల నుండి లోకమంతా ఒక్కటైంది యేసుకు విరోధంగా. అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నారు. 2వ కీర్తన. అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. 2వ కీర్తన 1వ వచనం. అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నవి, జనములు ఎందుకు వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆలోచన చేస్తున్నారట. ఎవరికి విరోధంగా? అభిషిక్తునికి విరోధంగా. అభిషిక్తుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అభిషిక్తుడు అంటే ఇంకో తిక్కలోడు ఉన్నాడు. వాడేమంటాడంటే అందరూ అభిషిక్తులే కదా, మనమందరం అభిషేకించబడలేదా? దావీదు తల మీద సమేలు నూనె పోస్తే దావీదు అభిషిక్తుడు. మీరు పొందిన అభిషేకము అని, మీరు పొందిన అభిషేకం మీ మీద ఉన్నదని యోహాను చెప్పాడు. మనందరి మీద అభిషేకం ఉంది. అభిషిక్తుడు అంటే అర్థం ఏంటి? అభిషేకించబడినవాడు. కనుక అందరూ అభిషిక్తులే. ఎంత స్టూపిడ్ ఫెలోస్ అంటే వీడిని అసలు ఏం చేసినా తప్పులేదు అనిపిస్తుంది. అరే బేవఖూఫ్, అభిషిక్తుడు అంటే భాషాపరమైన అర్థాన్ని బట్టి అభిషేకించబడినవాడు అభిషిక్తుడు అని కాదు మనం తీసుకునే మీనింగ్. యెషయా 61లో ఉన్న అభిషిక్తుడు, మనం నమ్మే అభిషిక్తుడు చదవండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఒక పర్టికులర్ పర్సన్, ఒక వ్యక్తి చెబుతున్నాడు. వీడు అడ్డమైనోడు కాదు. నేను అభిషిక్తుడినే, నేను కూడా అభిషిక్తుడినే బాబు. కానీ యెషయా 61లో ఉన్నది నేను కాదు. నాలాంటి వాళ్ళు బోర్డు మంది ఉన్నారు, కోట్ల మంది. మేము అభిషిక్తులం, మేం కాదు అక్కడ. అభిషిక్తునికి విరోధంగా అంటే ఎవడో ఒక అభిషిక్తుడు ఉన్నాడు. ఒక ఆయన, ఎవరైనా ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను. ఆ అభిషిక్తుడు దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి, ఇంకా నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బంధింపబడిన వారికి విడుదల ప్రకటించుటకు, యెహోవా హితవత్సరము ప్రకటించుటకు. మన దేవుని ప్రతిదండన దినం అనేది అట్లా పక్కన పెట్టండి. హితవత్సరానికి ప్రతిదండన దినానికి మధ్య 2000 ఏండ్ల కనీసం గ్యాప్ ఉన్నది. అది అట్లా పక్కన పెట్టండి. ఇదే వచనాలు ఎత్తి నజరేయుడైన యేసు నజరేతులో ఒక సమాజ మందిరంలో, నజరేతులో తాను పెరిగిన నజరేత్ అనే ఊరిలో ఉన్న సమాజ మందిరంలో యేసునాథుడు బాప్తిస్మం పొందిన తరువాత అపవాది తెచ్చిపెట్టిన ప్రతి శోధనను జయించిన తరువాత ఇలాగ ప్రకటిస్తున్నాడు. 4:18 బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఇది ఎక్కడ అధ్యాయం చదువుతున్నాడు ఆయన? ఏమండి 17వ వచనం చదవండి.
ప్రవక్త అయిన యెషయా గ్రంథం అని స్పెసిఫై చేశాడు. అక్కడిక్కడ ఏదో రాసుకొచ్చింది కాదు. ప్రవక్త అయిన యెషయా గ్రంథం యేసు పుట్టక ముందు 750 ఏళ్ళకు ముందు రాయబడిన ఆ గ్రంథము ఇప్పుడు యేసు చేతికి ఇవ్వబడింది. తాను పుట్టక ముందు, తాను అవతరించక ముందు 750 ఏళ్ల ముందు రాసిన గ్రంథాన్ని యేసు చదివి ఏమన్నాడు? 20వ వచనం, ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్నవారందరూ యేసు వైపు తేరి చూడగా, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. యెషయా 61లో ఉన్న లేఖనం యేసు నజరేతులో ఈ వచనం చదివినప్పుడు నెరవేరింది. అభిషేకించబడిన వాడంటే నజరేయుడైన యేసు. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నీవు అభిషిక్తురాలివే, నీ మీదకి వస్తే నీవు అభిషిక్తుడివే, అనుమానం లేదు. కానీ మనం అభిషేకించబడ్డ లెవెల్ వేరు, ఆయన అభిషేకించబడ్డ లెవెల్ వేరు. ఆ మాత్రం తెలియని బుర్రకాయలు గుజ్జు లేని విధవలందరూ ప్రసంగాలకు తయారయ్యారు. అందరూ అభిషిక్తులు అంట. ఏంట్రా అందరు అభిషిక్తులైతే నువ్వు అందరు లోకరక్షకులా? నీ బ్రతికి నీకే దిక్కు లేదు, పరిశుద్ధంగా ఒక వారం బ్రతకలేవు, గంటసేపు ప్రార్థన చేయలేవు, అందరు అభిషిక్తులా? అందరు లోకరక్షకుడా? నేను అభిషేకించబడ్డా సరే, నేను రక్షకుండా? ఓఫీర్ గారి నామమున ప్రార్థిస్తున్నా అంటే దేవుడు వింటాడా? ఏంటది? మనం మనుషులం, మనం దేవుళ్ళం కాదు. ఆయన కృపచేత మనం అభిషేకించబడ్డాం. కానీ మన అభిషేకము మన మీదికి రావడానికి కారకుడైన మొట్టమొదటి అభిషిక్తుడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్లేస్ ఆయనదే, నా ప్లేస్ నాదే. ఎవడైనా ఎప్పటికైనా యేసుకు సమానం అవుతాడా? మరి ఏంటండి పిచ్చి మాటలు?